ఫ్రెండ్స్, నేను ఒక సాధారణ లారీ డ్రైవర్ని. నా వయసు వచ్చి 46 ఏళ్ళు అవుతుంది. నేను ఈ లారీ ఫీల్డ్లోకి వచ్చి ఒక 26, 27 ఏళ్ళు అయిపోతూ ఉంది. చిన్న వయసులోనే లారీ ఫీల్డ్కి అయితే వచ్చేసిన. నేనైతే చదువుకోలేదు. చిన్న వయసులోనే అయితే 13 వయసులో వచ్చేసినాను లారీ ఫీల్డ్కి. అయితే క్లీనర్గా వచ్చి క్లీనర్ పని చేసి మొత్తం నేర్చుకొని ఎక్కడ ఎట్లా ఏమి లారీ బండి పని మొత్తం తెలుసుకొని తర్వాత డ్రైవర్ అయినాను. నేను చెప్పేది ఏంటంటే, అందరూ అనుకుంటారు నీకేం బాగా లారీ డ్రైవరు బాగా సంపాదిస్తాడో, ఒక్కసారి డ్యూటీ దిగితే వేలు లక్షలు తెస్తాడని. ఆఖరికి చూస్తే ఏముండదు ఆడ. ఆ సంపాదన దానికే ఎంత సంపాదించినా మా దరిద్రం ఏమంటే, దేవుడు మా రాత అట్లా రాసినాడేమో కానీ, తల రాత అట్లా రాసేసినాడేమో కానీ, దేవుడు ఎంత సంపాదించినా ఆడికాడికే ఉంది. మిరపకాయకి వస్తే ఉప్పుకు రాదు, ఉప్పుకు వస్తే మిరపకాయకి రాదు. అట్లుంది డ్రైవర్ పరిస్థితి, ఇప్పుడుండే పొజిషన్. ఏముంది, ఏది తక్కువ చెప్పండి? మాకేమి లక్షలు వచ్చేవి జీతాలు. నెల మొత్తం కష్టపడితే 30,000, 40,000 మిగిలితే ఎక్కువ. దాంట్లో ఫుడ్ ఖర్చు మాకు, అది కరెక్ట్గా టయానికి తింటే అవి కూడా మిగలవు. ఒక పూట తినకుండా కడుపు మార్చుకొని ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో బయట అప్పు తెచ్చి ఇల్లు కట్టి అన్నీ చేసినాను. ఆ అప్పులు తీర్చలేకపోతున్నా, ఇబ్బంది అయిపోతుంది. ఇండ్లలో వాళ్ళకి డబ్బు కావాలి, అవ్వ కావాలా బువ్వ కావాలా, రెండు కావాలి వాళ్ళకైతే. మళ్ళీ అనుమానాలు వేరే. వీడు ఇన్ని దినాలు డ్యూటీల్లోనే ఉండిపోతాడు, ఏం పరిస్థితి, ఎట్లా ఏమనేసి. ఇక్కడ మనం పడే కష్టాలు ఎవరికి తెలియదు కదా. వాళ్ళకి ఏముంది, మగోడు సంపాదించి దేశాలంటే తిరిగి టయానికి తిండిలే, నీళ్ళులే, నిద్రలే, స్నానంలే, ఏం లేకుండా పనికి రానోడి దగ్గర కూడా ఒక మాట వినుకొని, ఎవడు నీ అమ్మ అన్న వినిపించుకోవాలా, ఎవడు నా కొడుక అన్న వినిపించుకోవాలా, ఎవడు ఏం మాట అన్నా అనిపించుకొని మా జీవితాలు అట్లుంటాయి. మా లారీ డ్రైవర్ బతుకులు రోడ్డు పైన మా జీవితం అంతా పండగైనా పబ్బమైనా లారీలోనే గడిపేవాళ్ళం. అట్లుంటాయి మా బాధలు. మా జీవితాలు ఎప్పుడు మారుతాయో తెలియదు. ఇంకా మారేదంటూ అంతేగాని దేవుడు ఆ రాత ఆ రోజు దృష్టిన అట్లా రాసేసినాడు అనమాట. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఎందుకు జీవిస్తున్నామా అనిపిస్తుంది నాకు. నేను ఏదో వీడియోలు చేసుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా, పాటలు పాడుకుంటా పోతున్నారు అనుకుంటారు కొంతమంది. కానీ లోపలైతే చాలా బాధ ఉంది. కష్టాలు అట్లున్నాయన్నమాట. లోపల ఎంత బాధ ఉన్నా కూడా ఆపుకొని పైకి నా మొహంలో ఒక అట్రాక్షన్ కనిపించేట్టుగా ప్రవర్తించుకుంటూ పోతుంటా లారీ. అది నా బాధ. నాదే కాదు, ఎవరెవరిది ఎట్లున్నాయి, ఎవరెవరి పరిస్థితులు ఎట్లున్నాయి అయితే నాకైతే తెలియదు. నా పరిస్థితి ఇది. బాయ్.